లాస్ట్ టైం గ్రీనిష్గా ఉన్న పొలాలు చూపించాను. పంట అయితే పండింది, ధాన్యం అయితే మాకు వచ్చింది. ధాన్యం వచ్చిన తర్వాత అవి మొత్తం కోసేస్తారు కదా, అందుకే ఇక్కడ మొత్తం ఖాళీగా ఎల్లోగా కనబడుతుంది. అంటే మనం గ్రాస్ మొత్తం కోసేసాము, మొత్తం ఎండిపోయింది. మేము విలేజ్కి వచ్చేటప్పుడు చికెన్ కర్రీ తెచ్చుకున్నాము. మా సుహానా డాగ్కి కొద్దిగా వేసింది, అందుకే డాగ్ మా వెనకాల తిరుగుతుంది. ఏ క్లాస్లో? 7th క్లాస్లో వేసావా దీన్ని? బోర్లు తిందాం. ఇది జామకాయ చెట్టు. మా హస్బెండ్ 7th క్లాస్లో ఉన్నప్పుడు వేశారంట. పాపం ఇది ఎండిపోయింది. ఈ కాయలు అయితే చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉండేవి. నేనైతే టేస్ట్ చూశాను. నేను మా కో-సిస్టర్ ఇద్దరు బోర్లు తిందాం అనుకున్నాము. బోర్లు అంటే రేగిపళ్ళు. ఇక్కడ పెద్ద రేగిపళ్ళు చెట్టు కూడా ఉంది. చెట్టుకి ఒక కాయ కూడా లేదు, అందుకే మేము తినలేకపోయాము. ఈసారి ఉంటే మాత్రం తప్పకుండా మీకు వీడియో పెడతాను. సుహానా काय को टाइम पास नु दिखावा के तू सुनो छोटो शिकाय रे खा तो कनाया बाप मारी दो मारी फेने सर बाप बिसो. పొలం గట్టున ఈ చింత చెట్టు ఉంది. చింతకాయలు కావాలి అంటే పాపం మా కోసం ఈ అన్న చెట్టు ఎక్కాడు. చింతపండు హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే చింతపండు తింటే ఆ రోగాలు వస్తాయి, ఈ రోగాలు వస్తాయి అంటున్నారు. కానీ మా చిన్నప్పుడు అయితే ఏమైనా హెల్త్ బాగాలేకపోతే చింతపండుతోనే రసం చేసి అన్నం తినిపించేవారు. ఎప్పుడన్నా ఎండలో బాగా ఆడి వికారంగా వాంతి వచ్చేటట్లు ఎలాగన్నా అనిపిస్తే చింతపండు, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ వేసి దంచి లాలీపాప్స్ లాగా ఒక పుల్లకి తగిలించి ఇచ్చేవారు. చూడ్డానికి చింతపండు లాలీపాప్ ఈ విధంగా ఉంటుంది. ఉప్పుగా, కారంగా, పుల్లగా భలే ఉంటుంది. వేరే వాళ్ళ ఆవు దూడ వచ్చి మా పొలంలో మేస్తున్నాయి. అది చూసి మా పాప బాగా నచ్చింది. అందుకే ఆ దూడని ఇంటికి తీసుకెళ్ళిపోదా ఉంటుంది. మా కో-సిస్టర్ అయితే సరే తీసుకెళ్ళిపో, డిక్కీలో వేసుకొని తీసుకెళ్ళిపో అని చెప్పి నవ్వుతుంది. అడవి పందులు పొలాల్లోకి రాకుండా ఇలాంటి వైర్లు అయితే కడతారు. మా హస్బెండ్ కి తెలియకుండా గబుక్కుని దిగారు, పడిపోయారు. లక్కీగా అయితే దెబ్బలైతే ఏం తగలలేదు. చింతకాయ చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే ఇంకా బాగుంది, పుల్లగా తీయగా ఉంది. వీటిని ఏ విధంగా శుభ్రం చేయాలో షార్ట్ వీడియో అయితే పెట్టాను, తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.